హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. చామగడ్డ, ఎప్పుడు చామగడ్డ వేపుడు లేకపోతే ఆవకూర ఇలాగేనా? ఈరోజు వెరైటీగా చేసి చూద్దాం. చామదుంపల్ని ఎప్పట్లాగే కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని, చామదుంపలు పూర్తిగా ఆరే వరకు ఆగి వాటి తొక్కలు ఒలిచి, పెద్దవైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చిన్నవైతే అలాగే ఉంచేసి, ఉల్లిపాయల్ని సన్న చెక్కులాగా తరుక్కుని, ఆ పైన వెల్లుల్లిపాయల్ని ఒలుచుకుని వాటిని కూడా సన్నగా పొడవుగా చీలికల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టి అందులో నూనె వేసి కొంచెంగా జీలకర్ర, ఆ పైన ఫ్రెష్ కరివేపాకు వేసి ఒకసారి కలిపి వేగాక ఆ పైన తరుక్కున్న వెల్లుల్లిపాయల్ని వేసి, ఆ పైన వెల్లుల్లి వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలపాలి. ఇలాగా మూత పెట్టకుండానే ఉల్లిపాయల్ని వేయించుకోవాలి, పసుపు కూడా వేసుకుని. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయల రంగు మారే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న చామదుంపలని అందులో వేసి మెల్లిగా కలపాలి, ముద్ద అవ్వకుండా. ఆ చామదుంపలు వేగుతూ ఉండగా దీనికి కావలసిన పొడి తయారు చేసుకుందాం. ముందుగా 1.5 స్పూన్ ధనియాలు, 3 లవంగాలు, చిన్న దాల్చీని, ఎండుమిరపకాయలు, ఆ పైన 2 స్పూన్ల గసగసాలు వేసుకుని కొంచెంగా రంగు మరీ మారిపోయేటట్టు కాకుండా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నాక అవి తీసి మిక్సీ జార్లో వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వేయించుకోవాలి. ముందుగా గసగసాల మిశ్రమాన్ని పౌడర్గా ఆడుకుని, ఆ పౌడర్లో వేగించుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని, దాన్ని కూడా పొడిగా చేసుకుని ఇలా వస్తుంది పొడి. ఇప్పుడు వేగుతున్న చేమ ఉల్లిపాయ మిశ్రమంలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని జాగ్రత్తగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు వేగించుకున్నాక కాస్త వేగిపోతుంది చేమ. ఈ వేగిపోయిన చేమలోని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ గసగసాల పొడిని వేసి ఒకసారి కలుపుకుని ఆపేసుకోవడమే. అంతే, వేడివేడి అన్నంలోకి చక్కని వెరైటీ చేమ దుంప గసగసాలు కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.